ఇది హలాల్ కాదు. అంటే నేను ఇందాక చెప్పింది ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారికి ఇది ఈరోజు ఒక నిమిషం, ఇది ఈరోజు కొత్తగా బహుజన్ సమాజ్ పార్టీ అనేది బాబు ఒక్క నిమిషం బహుజన్ సమాజ్ పార్టీతో కలయిక అనేది నాకు ఈరోజు జరిగింది కాదు. నాకు బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరాది నాయకులు చాలామంది తెలుసు. నాకు వాళ్ళల్లో ముఖ్యంగా నాకు బహుజన్ సమాజ్ పార్టీ లాగా ఆంధ్రప్రదేశ్లో చాలామంది దళిత మేధావులు, నాకు చాలామంది దళిత మేధావులు సాన్నిహిత్యం ఉంది. సో వీళ్ళందరూ 2003-4 నుంచి నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను ఈ చాలామంది ప్రొఫెసర్లతో కలుస్తున్నప్పుడు వీడి గురించి చెప్తా ఉండేవాళ్ళు, మాయావతి గారి గురించి చెప్తా ఉండేవాళ్ళు. అలాగే 2008లో నన్ను కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టిన తర్వాత నన్ను కొంతమంది ఢిల్లీ నుంచి కొంతమంది ప్రొఫెసర్స్ వచ్చి వాళ్ళు వచ్చి నాకు మీరు ఎందుకు బహుజన్ సమాజ్ పార్టీలో మీరు రాకూడదని నన్ను అడిగారు 2008లో. అది అప్పుడు నేను కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఒక ఎన్జిఓ పెట్టిన తర్వాత నేను అనుకుంటున్న ఆలోచన విధానం ఇది, వెంటనే నేను పాలిటిక్స్ రావాలని లేదు, మేబీ వెల్కమ్ బట్ నాట్ వెంటనే రాలేను అని చెప్పి అదే టైంకి చిరంజీవి గారు రావడం వల్ల నేను దాన్ని ఆలోచన ముందుకు తీసుకెళ్ళాను. అన్నిటికంటే ఏంటంటే నేను ఆలోచిస్తుంది ఉత్తరప్రదేశ్ లాంటి ఒక నటోరియస్ ప్లేస్, అంటే నోన్ ఫర్ ఇట్స్ గుండాగర్ది, బ్యాండెడ్స్ అండ్ మాఫియా అండ్ పొలిటికల్ క్లాన్స్, వీటన్నిటి మధ్యలో ఒక చిన్నపాటి బస్తీల్లో పెరిగి ఒక పోస్టల్ క్లర్క్ కూతురైన ఒక బస్తీల్లో పెరిగిన ఒక ఆవిడ జీవితాన్ని సమాజాన్ని క్షుణ్ణంగా చదువుకున్న వ్యక్తి, కాంశీరామ్ గారు లాంటి సోషల్ రిఫార్మర్కి ఆయనకు అండగా ఉండి ఆవిడని గ్రూమ్ చేసి ఒక నాయకురాలు చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత లెగసీని కంటిన్యూ చేసిన వ్యక్తి, లా అండ్ ఆర్డర్ కానీ ఇప్పుడు వీళ్ళందరూ డెవలప్మెంట్ అని మాట్లాడితే ఆవిడ అసలు ఏం మాట్లాడకుండా చాలా ఒక వ్యక్తి 4 సార్లు అలాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారంటే ఏదో చాలా బలంగా జరిగి ఉండాలి కదా. అది నాకు పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత అక్కడ మాన్యుమెంట్స్ ఆవిడ కట్టినవి చూస్తే చాలా గొప్పగా ఉంటాయి. అసలు మన దేశంలోనే ఎక్కడ లేవు. ఇట్ ఈస్ లైక్ లింకన్ మెమోరియల్, న్యూజిలాండ్ మన యుఎస్లో ఉన్న లింకన్ మెమోరియల్ అని వాషింగ్టన్ మెమోరియల్స్లో ఉంటాయి. సో ఇవన్నీ నన్ను బలంగా ఆకొట్టుగా అన్నిటికీ ఆవిడ లా అండ్ ఆర్డర్ కానీ తన సొంత వాళ్ళని కూడా ఆవిడ స్పేర్ చేయకపోవటం, ఆవిడ సొంత పార్టీ ఎమ్మెల్యేలని మంత్రులను కూడా, ఇవన్నీ నాకు చాలా ప్రభావితం చేస్తాయి. అలా కాదు ఓట్లు చీలటం కాదు కానీ ఒక్కటి అన్నీ ఇప్పుడు ఉదాహరణకి జగన్ గారు కానీ టీడీపీ కానీ ఒక కన్సర్న్ మామూలు జనాలు ప్రతి చోట ఎక్కడ ఉందంటే, ఇంక్లూడింగ్ నేను రాయలసీమకి వెళ్తుంటే వచ్చే క్రౌడ్లో చాలామంది ముస్లిం ఆడపడుచులు లేదంటే పెద్దవాళ్ళు ముస్లింలు చాలా బలంగా అనిపిస్తుంది. వాళ్ళు కూర్చోబెట్టి అడుగుతుంటే వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళందరినీ వాడుకొని వదిలేస్తున్నారు తప్ప వాళ్ళ ఆర్థిక ఫైనాన్షియల్ అప్లిఫ్ట్మెంట్, వాళ్ళ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కానీ వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని తీర్చడానికి లేదంటే వాళ్ళకి అవకాశాలు కొద్ది మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ చోసిన గ్రూప్ని మిగతా వాళ్ళందరినీ వదిలేసారు, గాలికి వదిలేసారు. ఇదంతా చాలా కోపం ఉంది, చాలా ఆవేదన ఉంది, చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఇది నాట్ ఎక్స్ట్రాస్ ముస్లిమ్స్ దళిత్స్ ఇట్లా అని కాదు, మామూలుగా ఆల్ క్రాస్ సెక్షన్స్లో ప్రతి ఊర్లో కూడా 2 ఫ్యామిలీలు కానీ ఆ ఫ్యామిలీ 2 పొలిటికల్ గ్రూపులు చెందేసి వెళ్తున్నారు. అన్లెస్ థర్డ్ ఆల్టర్నేట్ కమ్స్ న్యాయం జరగదు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే మాకు జరగలేదు, మీ ఇద్దరికి చందనవలం కాకపోతే మనం వదిలేస్తారు అనేది బలవంతంగా లొంగ తీసుకుంటున్నారు వీళ్ళు పెట్టి, వాళ్ళందరూ మా వైపు చూస్తున్నారు. అంత మీరు అంటుంది మాన్యుమెంట్స్ గురించి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు వేల కోట్లు స్కాములు చేశారు. ఒక ప్రధానమంత్రి గారు మనం కూర్చోబెట్టి మీరు ఒక 10 లక్షల ఖరీదు చేసే సూట్ బూట్ వేసుకుంటారు, ఇది ఇవన్నీ తిరుగుతారు. అది మాట్లాడాలి అంటే నిజంగా ఏదైనా మాట్లాడచ్చు. ఆవిడ ఎప్పుడు చేశారు ఆ పని అంటే 45,000 కోట్ల ఉన్న బడ్జెట్ని 3 లక్షల కోట్లకు తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్లో ఆ బడ్జెట్లో అది కూడా 2,000 కోట్లు ఏంటంటే నాట్ జస్ట్ ఫర్ వన్ పార్ట్. అది ఒక గాంధీ గారి స్టాచ్యూ, ఇప్పుడు మీరు ఇదే మాట సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ కూడా మరి ప్రధానమంత్రి గారిని అడగాలి. ఎందుకు మాయావతి గారిని అడుగుతారు అంటే ఆవిడ చేస్తేనేమో తప్పు అయిపోద్ది, ప్రధానమంత్రి గారు చేస్తే రైట్. ఇది నాట్ ఒక బ్యాలెన్స్డ్ వ్యూ కాదు. పైగా ఆవిడ చేసిన బడ్జెట్ని ఒక 40,000 కోట్ల బడ్జెట్ని 2 లక్షల కోట్లకి తీసుకెళ్ళిన తర్వాత చేసిన దాన్ని కోట్లు ఇవన్నీ అనడం ఏంటంటే అది ఇది జనానికి ఇది ఆమోదయోగ్యం. యాక్చువల్గా నాకు చాలా సంతోషంగా ఉంది, అట్లీస్ట్ నన్ను ఎక్నాలెడ్జ్ చేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు, సాక్షి ఎక్నాలజీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్నాలజీ చేసినందుకు మనస్ఫూర్తిగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే
నేను మీలాగా కూర్చోబెట్టి నిజంగా మీరు ఎవరైతే భారతీయ జనతా పార్టీతో ఉన్నారో ఒకసారి ఆ ప్రధానమంత్రి మీ గురించి ఏం మాట్లాడారు, స్కామ్ ఆంధ్ర వచ్చేస్తని చెప్పారు. అదే ప్రధానమంత్రి నా గురించి మాట్లాడింది నన్ను దేశభక్తులు అన్నారు. సో దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. అలాగే సమస్య ఏముంటుందంటే వైసీపీ నాయకులు చాలామందికి నేను ఇందాక ఇంటర్వ్యూలో కూడా అయితే చెప్తా ఉన్నాను, వాళ్ళ సమస్య ఏంటంటే మీరు టీడీపీకి వ్యతిరేకం కదా మాతో కలవమంటారు. రకరకాల మెసేజ్లు పంపిస్తారు రకరకాల సోర్సెస్ నుంచి. నేనేమిటంటే మీ ఓకే ఇది 2 years బ్యాక్ రకరకాల మెసేజ్లు పంపిస్తే నేను ఒకటే చెప్పాను, ఓకే రైట్ నాకు టీడీపీ వాళ్ళు చేసిన తప్పులని మీరు అదే చేస్తారు. అట్లీస్ట్ మీరు చట్టసభలకు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి మీరు అసెంబ్లీలో ఒత్తిడి పెట్టండి, మేము బయట మాట్లాడతాం. ఇది ఒక లెవెల్ గ్రౌండ్ వచ్చి ఒక అండర్స్టాండింగ్ ట్రస్ట్ కోషెంట్ పెరిగాక అప్పుడు చూద్దాం. నిజంగా కలిసి పోటీ చేయాలి, ప్రజలకు ఆమోదయోగ్యం ఉంటే అప్పుడు చూద్దామంటే అసలు ఆయన అసెంబ్లీకి వెళ్ళకుండా కూర్చోబెట్టి ఎంతసేపు వాళ్ళ ఎజెండాలో నేను ఎందుకు ఫిట్ అవుతాను? మేము పీపుల్స్ ఎజెండాలో ఫిట్ అవుతాం, కానీ ఇట్ ఇస్ నాట్ అబౌట్ వన్ పార్టీస్ ఎజెండా.